సార్ మీ పేరు సార్? నా పేరు బండారి నరసింహులు. బండారి నరసింహులు. ఎనుగొండ. ఎనుగొండ మహబూబ్నగర్ మండల్. డిస్టిక్ ఇట్లా? డిస్టిక్ మహబూబ్నగర్ డిస్టికే. అయితే మీ పాపకి దేనికోసం వాడినరు ఈ VR4 అనేది? VR4 అనేది మేము పాపకు అంతకుముందు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. 3 ఇయర్స్ నుంచి 3 ఇయర్స్ నుంచి ఎక్కడెక్కడ మందులు హాస్పిటల్ అన్నీ తిరిగినాం. రెయిన్బో అంటే రెయిన్బో, నిమ్స్ అంటే నిమ్స్, ఇంకా వేరే అంటే వేరే, ఎక్కడ కావాలంటే అక్కడ పోయొచ్చినాం. మనకి ఎక్కడ కూడా ప్రభావం చూపించలే. ఏది మంచి ప్రభావం అయితే ఎక్కడ కనిపించలే మాకు. మీ పాపకి దేనికోసం వాడుతుండ్రు? బ్రెయిన్ లో గడ్డలు ఉన్నాయని చెప్పిండ్రు. బ్రెయిన్ లో గడ్డలు ఉన్నాయి. అయితే ఆడికి 2 సైడ్స్ సిజేరియన్ చేసి తీసినామని చెప్పిండ్రు. అది డాక్టర్ల వీలైన కాడికి తీసినాము, పాపకి ఎఫెక్ట్ కాకుండా అని చెప్పిండ్రు. అయితే ఇప్పుడప్పుడే తక్కువ అవుతా అంటే మేము అప్పటికి కూడా దాని తర్వాత ఆపరేషన్ చేసిన తర్వాత 3 నెలలు మళ్ళా తిరిగినాం హాస్పిటల్కు. మీ పాప ఫస్ట్ వాడక ముందు ఎట్లుండే సార్? ఈ మెడిసిన్ వాడక ముందు మంచిగా నిద్రపోతుండే లేకుంటే పోకుండే? మాట్లాడుతుండేనా అప్పుడు? మాటలు ఇట్లా మాటలు అసలు మాటలు రాకుండే, చెవులు వినిపించకుండే. ఇవన్నీ 1 by 1 క్యూర్ అవుతున్నాయి. రికవరీ అవుతుంది ఈ VR4 వాడడం. VR4 వాడడం నుంచి కొంచెం క్యూర్ అనిపిస్తుంది. పాప మీ పేరేం పేరమ్మా? దీపికనా? ఎంతవరకు చదివినావు? 10th. ఈ మెడిసిన్ వాడకన్నా ముందు నీకు మాట్లాడడానికి వస్తుండేనా? రాకుండేనా? ఇప్పుడు ఈ మెడిసిన్ వాడినా కదా, VR4 వాడినాక ఇప్పుడు ఎట్లుంది? మాటలు వస్తున్నాయా? కూర్చోగలుగుతున్నావు నువ్వే, అప్పుడు కూర్చోలేకపోతుంటివి. తింటున్నావా మంచిగా? అప్పుడు తినకుంటివే. నీళ్ళు ఇలా తాకుంటివే. ఇప్పుడు నీళ్ళు బాగా తాగుతున్నావా? మంచిగానే తాగుతున్నావు. మీ అమ్మ పేరు ఏం పేరు? మహేశ్వరా? VR4 అను. VR4 అను. VR4. ఇప్పుడు నీ వాడిన మెడిసిన్ అదేనా? VR4 అన్. VR4. ఇప్పుడు చెవులు గిట్ల మంచిగా వినిపిస్తున్నాయా? అప్పుడు చెవులు గిట్ల వినిపించకుండానా? ఏం వినిపించకుండానా? ఈ మెడిసిన్ ఎవరికన్నా ఇవ్వచ్చా మనము? మంచిగా పని చేస్తుంటావా VR4 అనేది? మీలాంటి వాళ్ళకి ఇవ్వచ్చా? వేరే ఇలా చెవుడు ఉన్న వాళ్ళకి కానీ, బ్రెయిన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి కానీ ఇవ్వచ్చా? మంచిగా పని చేస్తుంటావా? గ్యారెంటీ అంటావా? ఓకే ఓకే ఓకే, సరే సరే సరే. సార్ మీరు మీ పాపకి దేనికోసం వాడారు సార్? నాకు బ్రెయిన్లో గడ్డలు ఉండే. ఆల్రెడీ హాస్పిటల్కి వెళ్ళి 3 నెలలు ఉండి సిజేరియన్ చేపించుకొని వచ్చినాం. అయినా ఏం ఫలితం లేదు. ఎంత అమౌంట్ పెట్టింటారు సార్ మీ పాపకి? దగ్గర 20-25 దగ్గర అయిపోయినాయి సార్. 25 lakhs అయిపోయినాయా? ఈ మెడిసిన్ వాడక ముందు ఎట్లుండే మీ పాపకి? చాలా పరిస్థితి ఘోరం. పిల్లలు మేము నిద్రపోయేది కాదు, పాప నిద్రపోయేది కాదు.